మన స్టీల్ ప్లాంట్ ఏదైతే పబ్లిక్ రంగ సంస్థగా ఉందో దానిని అలాగే కొనసాగిస్తూ దీన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్న బాధ్యతను తీసుకోవాలి. మీరు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మీటింగులు పెట్టారు, అక్కడ పెద్ద పెద్ద సభలు చేశారు, మేము సమయం కేటాయిస్తున్నామన్నారు, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అన్నారు. మరి ఇవి జరుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఎలా కుదురుతుంది? మన జీవీఎంసీ కూడా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఈ ప్రైవేటీకరణకు విరుద్ధంగా అన్ని పార్టీలు కలిసి. అందువల్ల ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వీరు తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వీరిద్దరు కూడా చొరవ తీసుకొని ఈ అవుతున్న ఈ ప్రైవేటైజేషన్ ను వారు ఆపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలా లాభాల్లో తీసుకురావాలి, ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి అన్న దాని గురించి వారు విశేషంగా కృషి చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఎందుకంటే వారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళు ఇచ్చారు, మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలన్నది అందరం కోరుకుంటున్నాం. ఎస్ సార్, కృషి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి కూడా తీసుకురావాలి, ఎందుకంటే ఈ ప్రయారిటీ అక్కడ ఉంది కాబట్టి. రైట్ సార్. ఇక ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లీవ్